హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్ ఫిన్టెక్. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ఈరోజు మనం ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ అయిన ఎస్ఐపి గురించి చూద్దాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎస్ఐపిస్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. టు పుట్ సింప్లీ, ఒక ఫిక్స్డ్ అమౌంట్ని రెగ్యులర్గా ఎవ్రీ మంత్ ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడాన్ని ఎస్ఐపి అంటారు. మీరు జనరేట్ చేసిన ఇన్కంలో కొంత మనీని క్రమంగా ఇన్వెస్ట్ చేసి ఒక మంచి వెల్త్ బిల్డ్ చేసుకోవచ్చు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే మంచి ఫండ్ చూస్ చేసుకొని ఆటోపే సెట్ చేస్తే చాలు, ఇంకా మనీ ఆటోమేటిక్గా మన అకౌంట్ నుంచి డెబిట్ అవుతూ ఉంటుంది. ఎస్ఐపిస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ఎస్ఐపిస్ చాలా ఎఫెక్టివ్, ఎందుకంటే ఇందులో రూపీ కాస్ట్ యావరేజింగ్ ఉంటుంది. అంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు త్రూ ఎస్ఐపిస్ మనం ఎక్కువ యూనిట్స్ పర్చేస్ చేస్తాం. మార్కెట్స్ అప్లో ఉన్నప్పుడు తక్కువ యూనిట్స్ పర్చేస్ అవుతాయి. సో ఓవర్ టైం మన కాస్ట్ ఆఫ్ పర్చేజ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాపిల్స్ కొనడానికి ఒక 60 రూపాయలు ప్రతి వారం బడ్జెట్ చేసుకుంటే ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ యాపిల్స్ పర్చేస్ చేస్తాం. అంటే ఒక యాపిల్ ప్రైస్ 10 రూపీస్ ఉన్నప్పుడు 6 యాపిల్స్ వస్తాయి. అదే యాపిల్ ప్రైస్ 15 అయితే 4 యాపిల్సే వస్తాయి. రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల మనీ గ్రో అవ్వడమే కాక వచ్చిన రిటర్న్స్ పైన కూడా రిటర్న్స్ వస్తాయి. దట్స్ హౌ కాంపౌండింగ్ వర్క్స్. అలానే మన ఇన్వెస్ట్మెంట్లో ఒక డిసిప్లిన్ క్రియేట్ అవుతుంది అండ్ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎస్ఐపిస్. ఇందులో 3 టైప్స్ ఉన్నాయి: రెగ్యులర్ ఎస్ఐపిస్, స్టెప్-అప్ ఎస్ఐపి, ట్రిగర్ ఎస్ఐపి. రెగ్యులర్ ఎస్ఐపిస్ అంటే ఫిక్స్డ్ అమౌంట్స్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం. స్టెప్-అప్ ఎస్ఐపి అంటే మనం ఇన్కమ్ గ్రో అయినప్పుడు గ్రాడ్యువల్గా మన ఇన్వెస్ట్మెంట్స్ ఇంక్రీజ్ చేయడం. ట్రిగర్ ఎస్ఐపి అంటే మార్కెట్ అప్ అండ్ డౌన్స్ని గమనించి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం. నెక్స్ట్, అసలు ఎస్ఐపిని ఎలా స్టార్ట్ చేయాలి? నౌఏడేస్ ఎస్ఐపి స్టార్ట్ చేయడం అనేది చాలా ఈజీ, జస్ట్ లైక్ ఆన్లైన్ షాపింగ్. ఫస్ట్ మనం గోల్స్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తూ కావాల్సిన మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎంత అమౌంట్ రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయాలి, దట్ టు మంత్లీయా క్వార్టర్లీయా అని డిసైడ్ అవ్వాలి. ఫైనల్గా మన బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసి ఆటోపే సెట్ చేయడం. అంతే, సింపుల్. నౌ లెట్స్ సీ అన్ ఎగ్జాంపుల్. మీరు ఎవ్రీ మంత్ ఒక 5,000 10 years పాటు ఇన్వెస్ట్ చేస్తే విత్ అన్ యావరేజ్ యాన్యువల్ రిటర్న్ 12% అనుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ 6 lakhs కాస్త 11.6 lakhs అవుతుంది. ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. సో ఎస్ఐపిస్ అనేవి ఈజీ అండ్ స్మార్ట్ వే ఆఫ్ జనరేటింగ్ ప్యాసివ్ ఇన్కమ్. మీ గోల్స్ అండ్ రిస్క్ని దృష్టిలో పెట్టుకొని రీసెర్చ్ చేసి ఒక మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయండి. అలానే ఎస్ఐపిస్ చేయడం వల్ల కొన్ని స్ట్రాటజీస్ యూజ్ చేస్తే ట్యాక్స్ కూడా సేవ్ చేయొచ్చు. నౌ లెట్స్ కంక్లూడ్. ఎస్ఐపిని 4 స్టెప్స్లో స్టార్ట్ చేయాలి అంటే అందులో ఫస్ట్ స్టెప్ మన ఫైనాన్షియల్ గోల్ని సెట్ చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్ని చూస్ చేసుకోవాలి. నెక్స్ట్, ఎస్ఐపి అమౌంట్ అండ్ ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేయాలి. ఫైనల్లీ ఆటోపే సెట్ చేయాలి. దట్స్ ఆల్ అబౌట్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఏకేఏ ఎస్ఐపిస్. ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ లెట్ us know ఇన్ ద కమెంట్స్. మ్యూచువల్ ఫండ్స్ యొక్క అన్ని వీడియోస్ని ఫాలో చేయడానికి ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్.